హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ నుండి ప్రోమో వచ్చేసింది. అంటే నామినేషన్ పర్వం స్టార్ట్ అయిపోయింది. అక్కడ నిఖిల్, యష్మిత, నైనిక అని బిగ్ బాస్ పిలుస్తాడు. బిగ్ బాస్ అని లేస్తారు ముగ్గురుని. మీ పక్కన మీరు చీఫ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తుంది. అలాగే మీ పక్కన 3 హారాలు ఉన్నాయి, అవి ధరించి మీకు ఏర్పాటు చేసిన చీఫ్ గద్దెల మీద కూర్చోండి అని అంటుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి అక్కడ వెళ్ళి 3 చైర్ల కింద వేస్తారు. ఆ చైర్లో దండలు ధరించి, హారాలు ధరించి అక్కడ కూర్చుంటారు. ఈలోపు నామినేషన్ స్టార్ట్ అయిపోద్ది. సోనియా బెజవాడ బేబక్కను నామినేట్ చేస్తారు. మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, అందుకే మిమ్మల్ని నేను వంట విషయంలో మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానండి. బేబక్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందంటే, అదేంటి కుక్కరు ఉడికిన తర్వాత ప్రెజర్ పోయే వరకు కొద్దిసేపు ఆగాలి, అంతేగాని కుక్కరు పని చేయకపోతే అది నా ప్రాబ్లమ్మా అని అంటుంది. అని అంటే అవును మీ ప్రాబ్లమే అని చెప్పి చెప్పబోతుంటే ఈ లోపు నైనిక అంటుంది, తనని మాట్లాడి అని అంటుంది నైనిక. అంటే అక్కడ కుర్చీలో కూర్చుంటారు కదా తను ఆల్రెడీ మాట్లాడేసింది అని అంటే అప్పుడు యష్మిత అంటుంది, ఒకసారి తనని మాట్లాడినవు అని అంటే నువ్వు చెప్తే నేను వినాల్సిన అవసరం లేదని చెప్పేసి యష్మిత మీద సీరియస్ అయిపోతుంది సానియా. అప్పుడు మళ్ళీ ప్రేరణని నామినేట్ చేస్తుంది. అప్పుడు ప్రేరణ నామినేట్ చేస్తే ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారనమాట. ఇట్స్ మై నామినేషన్ అని చెప్పేసి అక్కడ కట్ చేసేస్తుంది. ఈలోపు శేఖర్ భాష వస్తుంది. శేఖర్ భాష వచ్చినప్పటికీ నాగమణికంటను నామినేట్ చేస్తాడు. నామినేట్ చేస్తే అప్పుడు నీవు దూరంగా ఉంటావు, మాతో మింగిల్ అవ్వట్లేదు, అందుకనే నీకు నువ్వు మాట్లాడుకుంటుంటావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అంటాడు. అంటే కట్టేసిన కుక్క బహుమని మరుగుతుంది, అవి నేను పట్టించుకోను, అలాగని నీకు థాట్ ప్రాసెస్ లేదు, ఓకేనా అంటాడు. ఓకే ఏంటి, నాట్ ఓకే అంటాడు శేఖర్ భాష. అంతే అండి, అదే చూపించారు. ఏంటి అంటే అక్కడ 3 బొమ్మలు ఉంటాయి. అంటే బేబక్క ఫోటో, నాగమణికంట ఫోటో, ప్రేరణ ఫోటో, 3 ఫోటోలు ఉంటాయి. అక్కడి నుంచి 2 లేడీస్ వరుస కూర్చుంటారు కదా, 2 లేడీస్ వచ్చి కత్తి తీసుకుని మధ్యలో సెంటర్లో ఉన్న బొమ్మను పొడి చేస్తుంది అనమాట. అది చూపించారు ప్రోమోలోని. అయితే ఇందులో రివ్యూ చేసుకోవాల్సింది ఏంటంటే 2 రోజులు అయింది వాళ్ళు హౌస్కి వచ్చి, అందుకని ఇప్పుడు నామినేట్ చేయడానికి పెద్ద రీజన్స్ అయితే ఏమీ ఉండవు. తర్వాత ఏమో సానియా కూడా సిల్లీ రీజన్స్ పెట్టి నామినేట్ చేసింది.